The word bank is derived from the German word bank, which means heap or a mound, and Italians started using the name banco, which means accumulation of either money or stock. Italian language లో banco అంటే accumulation of either money or stock అంటే మనీని కానీ స్టాక్ కానీ షేర్స్ కానీ ఒక చోట చేర్చే దాన్ని బ్యాంకో అని అంటారన్నమాట. According to the Indian Central Banking Enquiry Committee, a banking as one which carries business, the acceptance of money deposits on current account or subject to withdrawal by check. ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ ప్రకారం బ్యాంకింగ్ అంటే ఒక బిజినెస్ని రన్ చేసేది. బిజినెస్ హియర్ మీన్స్ మనీని డిపాజిట్స్ చేసుకోవటం, అలాగే మనీ విత్డ్రాల్ చేయటం, అది చెక్ రూపేణ టీటీ రూపేణ చెక్ విత్ మనీని విత్డ్రాల్ చేసుకుంటాం. బ్యాంక్స్ ఆర్ ద ఓల్డెస్ట్, బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఇన్ ఇండియా. ఇండియాలో బ్యాంక్ అనేది పురాతనమైనది, అలాగే అతిపెద్దది, అలాగే ఫాస్ట్గా గ్రో చేసిందన్నమాట. టుడే బ్యాంక్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితాల్లో బ్యాంక్ అనేది ఒక పార్ట్ కింద ఉంటుంది. బ్యాంక్ మీట్ ద నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వేరియస్ పర్సన్స్. వివిధ రకాల ప్రజల యొక్క అవసరాలను బ్యాంకు తీరుస్తుంది. బ్యాంక్ రిఫర్స్ టు ఎన్ ఇన్స్టిట్యూషన్స్ దట్ డీల్స్ ఇన్ మనీ. బ్యాంక్ అనేది ఓన్లీ మనీతోటి లావాదేవీలు చేస్తుంది. బ్యాంక్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ అడ్వాన్సెస్ లోన్స్ టు దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. బ్యాంక్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనీ డిపాజిట్స్ చేసుకోవటం, అలాగే ఆ డిపాజిట్ చేసిన మనీని లోన్స్ కింద పబ్లిక్కి ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్ సచ్ యాజ్ క్రెడిట్ క్రియేషన్, ఏజెన్సీ అండ్ జనరల్ సర్వీసెస్. బ్యాంక్ అనేది మనీ డిపాజిట్ చేయటం మాత్రమే కాకుండా ఇతర విధులు కూడా నిర్వర్తిస్తుంది. అది క్రెడిట్ క్రియేషన్ అంటే ద్రవ్య ఉత్పత్తి, అలాగే ఏజెన్సీ కింద కూడా పనిచేస్తుంది, అలాగే వివిధ రకాల సర్వీసులు కూడా అందజేస్తుంది. నెక్స్ట్, ఫ్యూచర్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్. ఫస్ట్ వన్, డీలింగ్ ఇన్ మనీ. Bank is a financial organization which deals with the money of other people. బ్యాంక్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఓన్లీ మనీతోటే డీల్ చేసేది. నెక్స్ట్, సెకండ్ వన్, ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ ఆర్ కంపెనీ. సో a bank can also be considered as an individual or a firm or also company. Third one, acceptance of deposits. Bank mainly accepts money from the customers in the form of deposits. బ్యాంక్ అనేది కస్టమర్స్ దగ్గర నుంచి మనీ తీసుకుంటుంది, అది డిపాజిట్స్ రూపేణ మనీ కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఫోర్త్ వన్, ప్రొవైడ్ సేఫ్టీ టు మనీ. A bank provides safety to the money of the customers. It acts as a custodian of the funds of the customers. కస్టమర్ యొక్క ఫండ్కి కస్టోడియన్ కింద యాక్ట్ చేస్తుంది. ఫిఫ్త్, అడ్వాన్సింగ్ లోన్స్. A bank lends money in the form of advances or loans to those who need it. సో బ్యాంక్ అనేది ఏదైతే క్యాష్ డిపాజిట్స్ రూపేణ సేకరించిందో క్యాష్ని, ఆ క్యాష్ని తిరిగి మళ్ళీ లోన్స్ కింద ఇస్తుంది అన్నమాట. సిక్స్త్, పేమెంట్ అండ్ విత్డ్రాల్. A bank makes easy payments and easy withdrawal to the customers. So these are facilities provided by the bank to the customers. Agency and utility services. Bank offers various facilities to the clients and it also acts as an agency to the customers. Profit and service orientation. So being a bank financial intermediary, a bank is not only for profit motive, it is also for service orientation. అంటే బ్యాంక్ అనేది ఓన్లీ ప్రాఫిట్ గెయిన్ చేయటం మాత్రమే కాకుండా సర్వీస్ ప్రొవైడ్ చేయటం కోసం కూడా బ్యాంక్ని స్థాపించడం జరిగింది. బ్యాంకింగ్ ఫంక్షన్స్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బ్యాంకింగ్ ఈజ్ మనీ డిపాజిట్స్, విత్డ్రాల్ ద మనీ. So these are the functions performed by the banking only. Last one, name identity.
A bank should always add the word bank to its name to enable the ఐడెంటిటీ. సో పబ్లిక్ తెలియటం కోసం ఏ బ్యాంక్కైనా కూడా నేమ్ పక్కన బ్యాంక్ అనే వర్డ్ని యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. దెర్ ఆర్ మెయిన్లీ 4 functions. First one, primary functions, secondary functions. In this you have agency functions, general utility functions. Third one, developmental functions. Fourth one, modern functions. Let us see first one, primary functions. Primary functions is also known as the acid test functions of the commercial banks. Here in this primary functions, first one is accepting deposits. So accepting deposits అంటే బ్యాంక్ కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ని స్వీకరిస్తుంది. ఏ ఫిక్స్డ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్ రూపేణ బ్యాంక్ కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్ని స్వీకరిస్తుంది. ఫస్ట్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఫిక్స్డ్ డిపాజిట్ మీన్స్ the cash which is deposited in the account for a fixed period. సో కస్టమర్ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఫిక్స్డ్గా డిపాజిట్ చేస్తారు. సో ఈ యొక్క డిపాజిట్ అమౌంట్ని వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అయిపోయాక వాళ్ళు ఆ మనీని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కరెంట్ డిపాజిట్. సో ఈ యొక్క కరెంట్ డిపాజిట్లో కస్టమర్ తను చేసిన డిపాజిట్ అమౌంట్ని ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని కరెంట్ డిపాజిట్ అంటారు. నెక్స్ట్ వన్, సేవింగ్స్ డిపాజిట్. ఇట్ ఈస్ ఎ స్మాల్ సేవింగ్ డిపాజిట్ అండ్ హియర్ కస్టమర్ హ్యాస్ టు విత్డ్రాల్ వీక్లీ విత్డ్రాల్స్. అంటే కస్టమర్ విత్డ్రాల్ చేయడానికి దేర్ ఈస్ ఎ లిమిట్ ఇన్ దట్. లాస్ట్ వన్, రికరింగ్ డిపాజిట్. సో రికరింగ్ డిపాజిట్ అంటే కస్టమర్ తాను డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ స్పెసిఫైడ్ పీరియడ్కి డిపాజిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 months డిపాజిట్ చేసుకోవచ్చు, 24 months డిపాజిట్ చేసుకోవచ్చు. అలా స్పెసిఫైడ్ పీరియడ్కి ఆ అమౌంట్ని డిపాజిట్ చేసుకునే అవకాశం రికరింగ్ డిపాజిట్లో కస్టమర్కి ఉందన్నమాట. ఇవన్నీ కూడా యాక్సెప్టింగ్ డిపాజిట్లో వస్తాయి. నెక్స్ట్ వన్, అడ్వాన్సింగ్ లోన్స్. హియర్ బ్యాంక్స్ కలెక్ట్ ద క్యాష్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో ఈ యొక్క క్యాష్ని ఏం చేస్తారు, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రిజర్వ్ ఉంచి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది లోన్స్ కానీ అడ్వాన్సెస్ కింద ఇస్తారనమాట. సో బ్యాంక్ అనేది ఏంటంటే క్యాష్ ఏదైతే డిపాజిట్ కింద సేకరించారో ఆ క్యాష్ని సర్టెన్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ అంటే కొంత మొత్తాన్ని రిజర్వ్గా ఉంచి కొంత మొత్తాన్ని లోన్స్ కింద అడ్వాన్సెస్ కింద ఇస్తారు. క్రియేషన్ ఆఫ్ క్రెడిట్. సో క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ మీన్స్ బ్యాంక్ అనేది క్యాష్ డిపాజిట్ చేసుకుంటుంది, అలాగే క్యాష్ని లోన్స్ కింద ఇస్తుంది అన్నమాట. అంటే వీరిద్దరి మధ్యవర్తిగా బ్యాంక్ వ్యవహరిస్తుంది అన్నమాట. సో రుణాలు తీసుకునే వారికి అలాగే రుణాలు ఇచ్చేవారికి మధ్యవర్తిగా పనిచేస్తూ బ్యాంక్ని క్రెడిట్ని క్రియేట్ చేస్తుంటుంది అనమాట. లాస్ట్ వన్, చెక్ సిస్టమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫండ్స్. త్రూ ఏ చెక్ ద కస్టమర్ డైరెక్ట్ ద బ్యాంక్స్ టు మేక్ పేమెంట్ టు ద పేయింగ్. చెక్ సిస్టమ్ ద్వారా కస్టమర్ బ్యాంక్ని డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వచ్చు. సో పేమెంట్ పేయికి ఇమ్మని ఆదేశాలు ఇవ్వచ్చు అనమాట. ఇది ప్రైమరీ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్, సెకండరీ ఫంక్షన్స్. సెకండరీ ఫంక్షన్స్లో మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఏజెన్సీ ఫంక్షన్స్, జనరల్ యూటిలిటీ ఫంక్షన్స్. సో ఫస్ట్ వన్, ఏజెన్సీ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్, కలెక్షన్ అండ్ పేమెంట్ ఆఫ్ క్రెడిట్. So the commercial banks collect and pay the amount in the form of checks, bills, exchange, promissory notes, hundis, etc. So బ్యాంక్ అనేది క్యాష్ని కలెక్ట్ చేయడానికైనా క్యాష్ని పేమెంట్ చేయడానికైనా సరే సో కొన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేస్తుంది. అవి ఏ విధంగా అంటే చెక్స్ ద్వారా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా, హుండీస్ ద్వారా, ప్రామిసరీ నోట్స్ ద్వారా చేస్తుంది. నెక్స్ట్ వన్, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్.
So commercial banks undertake the purchase and sale of securities like shares, stocks, bonds, units and debentures on behalf of the customers. So customers యొక్క on behalf of the customers బ్యాంక్ షేర్స్ కానీ స్టాక్స్ కానీ పర్చేస్ చేస్తుంది, అలాగే సేల్ కూడా చేస్తుంది. థర్డ్ వన్ ట్రస్టీ అండ్ ఎగ్జిక్యూటివ్. So banks also act as a trustee and executor of the property of its customers. కస్టమర్ యొక్క ప్రాపర్టీకి ట్రస్టీగాను అలాగే ఎగ్జిక్యూటర్గా కూడా నిర్వహిస్తుంది. ఫోర్త్ వన్ రెమిటెన్స్ ఆఫ్ మనీ. బ్యాంక్ ఆల్సో రెమిట్ మనీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్. ఓకే, కస్టమర్స్ యొక్క మనీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ కూడా చేయగలుగుతుంది. నెక్స్ట్ వన్ రిప్రజెంటేషన్ అండ్ కరస్పాండెన్స్. So bank also act as representatives and correspondents of the customers, especially in obtaining the passports, traveling tickets, vehicles, booking of the vehicles, plots, etc. So these are the agency functions. Next one, general utility functions. So here in this we have locker facilities. First one, locker facilities. Bank provide locker facilities to the customers. సో ఈ యొక్క లాకర్ ఫెసిలిటీస్ ద్వారా కస్టమర్స్ వాళ్ళకున్న ఆస్తులు కానీ గోల్డ్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా లాకర్లో పొందుపరుచుకోవచ్చు అనమాట, సేఫ్గా ఉంచుకోవచ్చు. సెకండ్ వన్, యాక్టింగ్ యాజ్ ఏ రెఫరీ. సో బ్యాంక్ అనేది రెఫరీ కింద కూడా యాక్ట్ చేస్తుంది. సో హియర్ బ్యాంక్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్స్ ఫర్ ద డొమెస్టిక్ ట్రేడర్స్ ఆర్ ఫారిన్ ట్రేడర్స్. ఫారిన్ ట్రేడర్స్కి కానీ డొమెస్టిక్ ట్రేడర్స్కి కానీ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ద్వారా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇష్యూయింగ్ ఎ లెటర్ ఆఫ్ క్రెడిట్. సో ఫారిన్ ట్రేడ్లో విదేశీ మార్గద్రవ్యంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది వెరీ పాపులర్. హియర్ ఎందుకు అనంటే ఈ యొక్క లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది కస్టమర్స్కి ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళటానికైనా వేరే స్టేట్స్కి వెళ్ళి చదవటానికైనా ఈ యొక్క లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఉంటే కనుక సో ఆ క్రెడిట్ అనేది కస్టమర్కి నమ్మకంలాగా ఉంటుంది అనమాట, ఒక నమ్మకం అనేది కలుగజేస్తుంది. నెక్స్ట్, యాక్టింగ్ యాజ్ అండర్ రైటర్స్. సో bank can also act as the underwriters and encourages the investors to invest the amount in shares of the company. సో బ్యాంక్ ఏ కంపెనీకి అయితే బ్యాంక్ అండర్రైటర్స్ కింద ఉంటుందో సో ఆ విధంగా ఉంటే కనుక ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని బ్యాంక్ కంపెనీకి అండర్రైటర్స్ కింద కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇష్యూయింగ్ ఆఫ్ గిఫ్ట్ చెక్స్. సో సర్టెన్ బ్యాంక్స్ ఇష్యూ గిఫ్ట్ చెక్స్ టు ద customers in the various denominations like 50 rupees, 100 rupees ఇలా వేరియస్ డినామినేషన్స్లో గిఫ్ట్ చెక్స్ కింద బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. లాస్ట్ వన్, డీలింగ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో బ్యాంక్స్ ఆల్సో ట్రాన్సాక్ట్ బిజినెస్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ త్రూ ద బ్రాంచెస్. సో బ్యాంక్ అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా కూడా డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, డెవలప్మెంటల్ ఫంక్షన్స్. ఇందులో మనకి మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియా, ప్రొవైడింగ్ లోన్స్ టు వీకర్ సెక్షన్, అసిస్టెన్స్ టు క్యాపిటల్ మార్కెట్. సో లెట్ us see first one, mobilization of savings. Bank collect savings of the people and invest the same in the productive activities. సో బ్యాంక్ ఏదైతే మనీని కలెక్ట్ చేస్తుందో ఆ మనీని వేరియస్ యాక్టివిటీస్కి ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. అంటే వేరే ఉత్పత్తులు తయారు చేయడానికి దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి బ్యాంక్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో బ్యాంక్ అనేది రూరల్ ఏరియాస్లోను అలాగే స్మాల్ టౌన్స్లోను వాటి యొక్క బ్రాంచెస్ని ఓపెన్ చేస్తుంది. ఎందుకు అంటే కస్టమర్ అనే అతనికి ప్రతి ఒక్క సర్వీస్ అందజేయడం కోసం, ప్రతి ఒక్క కస్టమర్కి బ్యాంక్ యొక్క సర్వీస్ అందజేయడం కోసం బ్యాంక్ తన యొక్క బ్రాంచెస్ని రూరల్ ఏరియాస్లోను అలాగే స్మాల్ టౌన్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రొవైడింగ్ లోన్స్ టు వీకర్ సెక్షన్స్. సో బ్యాంక్స్ గివ్ లోన్స్ టు ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో సొసైటీలో ఏదైతే వీక్గా ఉన్నాయో కంపెనీసే కానీ ఇండస్ట్రీసే కానీ సొసైటీసే కానీ ఏవైతే ఉన్నాయో సో వాటికి బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే తక్కువ వడ్డీతోటి వాళ్ళకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Next one, assistance of capital market. Bank also take part in the capital market by giving long-term loans to the industry, agriculture, small-scale industry, trader, transporters, etc. So capital market లో కూడా బ్యాంక్ అనేది డీల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇండస్ట్రీకి కానీ అగ్రికల్చరల్ కానీ ఇట్లాంటి వాటికి లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వటం వలన బ్యాంక్ క్యాపిటల్ మార్కెట్లో కూడా తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంది. లాస్ట్ వన్, మోడర్న్ ఫంక్షన్స్. సో ఇందులో మనకి ఏటీఎం, క్రెడిట్ కార్డ్స్, టెలి బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రౌండ్ ద క్లాక్ బ్యాంకింగ్. ఫస్ట్ వన్, ఏటీఎంస్. సో ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్. So nowadays many banks have introduced their ATMs to give a service society to the customers. సో కస్టమర్స్కి వాటి యొక్క సర్వీస్ని అందజేయడం కోసం ఏటీఎం మిషన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సో కస్టమర్స్ ఈ ఏటీఎం ద్వారా మనీని డిపాజిట్ చేసుకోవచ్చు, అలాగే మనీని విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. దే నీడ్ నాట్ టు గో బ్రాంచ్. సో బ్రాంచ్కి వెళ్ళకుండా వాళ్ళు ఏటీఎం ద్వారా కస్టమర్ క్రెడిట్ చేసుకోవచ్చు, అలాగే డిపాజిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్, ఇట్ ఈస్ ద ప్లాస్టిక్ మనీ విచ్ యాక్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది క్రెడిట్ అండ్ ఇట్ రీప్లేసెస్ ద పేపర్ కరెన్సీ. సో ఈ క్రెడిట్ కార్డ్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో కస్టమర్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో హియర్ ద కస్టమర్ కెనాట్ టేక్ మనీ విత్ దెమ్. సో కస్టమర్ తనతోటి మనీని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా తన యొక్క ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ వన్, టెలి బ్యాంకింగ్. సో ఈ యొక్క టెలి బ్యాంకింగ్ ద్వారా కస్టమర్ తన యొక్క ట్రాన్సాక్షన్స్ని చేసుకోవటం అవకాశం ఉందన్నమాట. సో కస్టమర్ can make his transaction through the phone to anywhere and at any time. సో ఫోన్ ద్వారా తన యొక్క ట్రాన్సాక్షన్స్ ఏ టైంలోనైనా ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఉంది. ఫోర్త్ వన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ద కస్టమర్. సో ఇంటర్నెట్ ద్వారా కూడా కస్టమర్ తన యొక్క బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్, రౌండ్ ద క్లాక్ బ్యాంకింగ్. The modern banking system performing facilities of banking transactions by the customer round the clock. That means కస్టమర్కి బ్యాంక్ తన యొక్క సర్వీస్ అందచేయడం కోసం ప్రతిరోజు 24 hours 7 days వాళ్ళ యొక్క సర్వీస్ని అందజేయడం జరుగుతుందన్నమాట. సో ఇవి బ్యాంకింగ్ యొక్క ఫంక్షన్స్. థ్యాంకింగ్ యూ. Thanking you.